హలో అండి అందరికీ. పనస ముక్కలతో కూర అయితే చేసేసాను. కూర సూపర్‌గా ఉంది. అందులో కాంబినేషన్‌గా పనస ముక్కలతో బిర్యానీ కూడా చేద్దాం అనుకున్నాను. ఆంధ్ర సైడ్ అయితే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి నాన్ వెజ్ బదులుగా ఇలా పనస ముక్కలతో బిర్యానీ చేస్తారు. చూడటానికి అచ్చం చికెన్ బిర్యానీ లాగే ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఇంట్లో చేయడం నేనిదే ఫస్ట్ టైం. ఇంకెందుకు మొదలెడదామా? బిర్యానీ కోసమని ముందే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోకి ఒక 2 టమాటాలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా బాస్మతి రైస్ కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసా. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్, నెయ్యి వేసుకొని అందులోకి బిర్యానీ దినుసులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోకి వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి పనసకాయ ముక్కలు కూడా వేసుకొని ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా అలాగే కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక విజిల్ ఉడికించుకోవాలి. ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఉడుకుతాయి. ఇప్పుడు అందులోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయినా లేదంటే సోనామసూరి రైస్ అయినా వేసుకొని వాటర్ పోసుకొని 2 విజిల్స్ పెట్టుకోవాలి. నేను ప్లేట్లో పెట్టుకొని చికెన్ బిర్యానీ అనుకుని పనస ముక్కల బిర్యానీ అయితే తినేసాము. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్